గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్ మీ పేరేంటి? కే కోటయ్య. ఈ స్కూల్ 1933లో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఇది ప్రైమరీ స్కూల్, అప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూలు ఫస్ట్లో, తర్వాత హై స్కూల్గా 1993లో హై స్కూల్గా మార్చడం జరిగింది. అప్గ్రేడ్ జరగటం అప్పటి నుంచి ఇక్కడ జిల్లాలోనే స్ట్రెంత్ ఉన్న స్కూల్, ఇది బాగా ఎక్కువగా ఉన్న స్కూలు. ఒంగోలులో వాళ్ళు కూడా ఇక్కడ ఫుట్బాల్ చదువుతారు. నేను ఇంతకుముందు ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నాను. అందువల్ల నేను చదువుకున్న స్కూల్లోనే చదువు చెప్పిన మాస్టర్ దగ్గరే చేరడం వల్ల చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఫ్యాంటాస్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు చెప్పండి సార్. వాట్స్ యువర్ నేమ్ సార్? వెంకట్రావు, నల్లూరి. చెప్పండి సార్, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మీరు? నేను 33 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. అవునా సార్? అవును సార్. 33 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ స్కూల్లో పనిచేయటం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుడిగా పనిచేయటము ఎలాంటి బోర్ అనే ఎలాంటి విసుగు కానీ లేదు. మంచి స్కూలు. నేను ఈ స్కూల్లోనే 1 నుంచి 7 తరగతి వరకు చదివినప్పుడు అదే స్కూల్లో నేను 33 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అందువల్ల ఎంతోమంది విద్యార్థులను చూశాను. మా బడిలో చదువుకున్న పిల్లలు మంచి క్రమశిక్షణ కలిగి విదేశాల్లోనూ మన భారతదేశంలో పెద్ద పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు సెలవులకు వచ్చినప్పుడు కనిపించి వాళ్ళ యొక్క గత అనుభవాలని మనకు చెప్తూ ఉంటారు. మేము అప్పుడు ఎంతో ఆనందపడుతుంటాం అన్నమాట. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు. జిల్లాలో మంచి పేరున్నటువంటి పాఠశాలలో మాది ఒకటి అనేటువంటి గర్వంగా ఫీల్ అవుతుంటాం అన్నమాట. పై అధికారులు కానీ ఎప్పుడు మన పాఠశాలలో అప్పుడప్పుడు వాళ్ళ మీటింగుల్లో చెప్పి సార్ మీ పేరు చెప్పండి సార్. సార్ ఇక్కడ మీరు ఏ టీచర్గా వర్క్ చేస్తున్నారు సార్? సోషల్ టీచర్. చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? నేను ఇక్కడ 1997లో జాయిన్ అయ్యి స్టీల్లో వర్క్ చేస్తాను. ఓకే సార్, చెప్పండి. 1997 అంటే ఇప్పటికి దాదాపు 23 సంవత్సరాల దాకా అవుతుంది. 23 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ పిల్లలు చాలా మందిని చూస్తుంటారు. చాలా బ్యాచ్లు వెళ్ళిపోయి ఉంటాయి. చాలా మందికి టీచ్ చేసి ఉంటారు. సో చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి. సార్ ఎలా అనిపిస్తుంది 23 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేయటం? మేము ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే పేరెంట్స్ సహకారం అందించడం వల్ల మెయిన్. సార్ మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఒక మంచి స్థాయిలోకి వచ్చి బాగా డెవలప్ అయ్యి మీరు మిమ్మల్ని కలిసినప్పుడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అప్రిషియేటెడ్. వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు అంటే నిజంగా వాళ్ళ కృషి ఉంది మెయిన్. బాగా ఎక్కువ సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ స్థాయికి వెళ్ళినప్పుడు మన దగ్గర చదువుకున్న వాళ్ళు సహజంగా వాళ్ళు వచ్చి మనల్ని కలిసి సార్ ఫలానా వర్క్ చేస్తున్నాము, ఫలానా దగ్గర పని అని అంటే. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరేంటి సార్? చెప్పండి సార్, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు బీవీఆర్ ఎయిడెడ్ హై స్కూల్లో? 88 ఫిబ్రవరి 5 జాయిన్ అయ్యాను. ఓకే. ఇప్పటికి దాదాపు 33వ సంవత్సరం సర్వీస్. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేయటం మీకు ఎలా అనిపిస్తుంది? జనరల్గా ఏ ఎంప్లాయ్ అయినా ఒక 5-6 సంవత్సరాలు ఒక ప్లేస్లో పనిచేసాడంటే ఆ 5-6 సంవత్సరాల్లోనే కొన్ని వివాదాలు, వ్యతిరేకతలు, సమాజంలో కొన్ని ఎలిగేషన్స్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ కాలంలో 32-33 సంవత్సరాలు ఒకే ప్లేస్లో ఉండి ఎవరు ఫలానా మాస్టర్ గారు సగం మంది తెలిసి తెలియకుండా ఉన్నంత క్రమశిక్షణగా ఉన్నామంటే గ్రేట్. మంచి అనుభూతిగా ఫీల్ అవుతున్నాం. పిల్లలు మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు తల్లిదండ్రులతో సమానంగా మనం కూడా ఒక పార్ట్లో టీచర్గా గుర్తుపెట్టుకుంటే అది ఖచ్చితంగా మన జీవితంలో మనం విజయాన్ని సాధించినట్టే అనేది నా భావన.